మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం సుందరరామిరెడ్డి గారు. నమస్తే అండి. చాలా అంటే మనం ట్రేడింగ్ చేసే వాళ్ళలో ఎక్కువగా గమనించేటువంటిదండి, అంటే రాత్రికి రాత్రే కొన్ని కొలాప్స్ అయిపోతూ ఉంటాయి. అండ్ కొంతమంది ఏజెంట్స్ కూడా ఉంటారు, స్టాక్ బ్రోకర్స్ కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు దివాలా తీసేటువంటి పరిస్థితి వరకు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఆ టైంలో ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, ఎందుకంటే వాళ్ళనే నమ్ముకొని పెట్టుకొని ఉంటారు. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? అండ్ అండ్ లీగల్గా చూసుకున్నా కూడా అటువంటి వాటిని డీల్ చేసేటప్పుడు ఎలా వెళ్ళాలంటారు అసలు? అంటే స్టాక్ బ్రోకర్స్ వాళ్ళు అంటే బిజినెస్ ఓవర్ నైట్ తిప్పేసిన, లేకపోతే బిజినెస్ లాసుల్లో నడుస్తున్నా, యాజ్ ఏ ఇన్వెస్టర్ లేదా ట్రేడర్లో మన సంబంధం ఉండదండి. మనకు సంబంధించి బయట మనం జనాలు ఎక్కువ ఏంటంటే చిట్టీలు బిజినెస్ చూసేసి అలాంటి బిజినెస్ మోడల్ ఏమో ఇక్కడ కూడా ఏమో అనుకుంటారు. చిట్టీలు ఏం జరిగిద్దంటే అమౌంట్ మనం వాళ్ళకి చిట్టీకి కడతాము, వాళ్ళు దాన్ని బయట వాళ్ళు సొంతంగా వడ్డీలకు ఇచ్చుకుంటారు. అవి స్ట్రెస్కి గురయ్యి అది రాలేదనుకోండి అమౌంట్, వీళ్ళు కట్టలేక బిజినెస్ క్లోజ్ చేస్తారు. అది బిజినెస్ అంటే ఎగ్జిక్యూషన్ ప్లస్ రిస్క్ రెండు అక్కడే ఉన్నాయి. అదే ఇండియన్ స్టాక్ మార్కెట్లో అలా లేదండి. బ్రోకర్స్ అనేవాళ్ళు కేవలం ఎగ్జిక్యూషన్ ప్లాట్ఫామ్, అది మన ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి జరిగే ప్లాట్ఫామ్ అంతే. బ్రోకర్ మన అకౌంట్లో ఏమేమి స్టాక్స్ ఉన్నాయి బ్రోకర్ సంబంధం లేదండి. బ్రోకర్కి మనకు సంబంధం లేదు. మన ఎన్ని పోయి అండ్ డిపాజిటరీస్ దగ్గర స్టోర్ అవుతాయి అనమాట. డిపాజిటరీస్కి స్టోర్ అవుతాయి అంటే ఎన్ఎస్డిఎల్ అండ్ సిడిఎస్ఎల్లో స్టోర్ అవుతాయి. దానికి సపరేట్గా మీకు పాస్వర్డ్ అవన్నీ ఉంటాయండి. అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, నాకు ఒక ఇండియన్ ప్రైవేట్ బ్రోకర్ దగ్గర నా దగ్గర నేను స్టాక్స్ కొన్నాను అనుకోండి, వాళ్ళ దగ్గర నిల్వ ఉండదు. వెళ్ళి సిడిఎస్ఎల్లో కానీ ఎన్ఎస్డిఎల్ కానీ స్టోర్ అవుతాయి. నా దగ్గర వీళ్ళ దగ్గర క్రెడెన్షియల్స్ ఉంటాయి, వీళ్ళ దగ్గర క్రెడెన్షియల్స్ ఉంటాయి. ఒకవేళ బ్రోకర్ కనుక దివాలా తీస్తే నాకు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నాయేమో కానీ, బట్ నా అకౌంట్ నా దగ్గర ఉన్న స్టాక్స్ వీళ్ళకేం వెళ్ళవండి. నాకు ఇక్కడ ఎన్ఎస్డిఎల్లో లాగిన్ అయ్యి నేను ఎంచక్క మళ్ళీ వేరే బ్రోకర్ ట్రాన్స్ఫర్ చేసి అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. ఓకే. కాబట్టి బ్రోకర్ కొలాప్స్ అయినా సరే బ్రోకర్ అకౌంట్లో ఉన్న మనీ ప్రాబ్లం అవుద్దేమో తప్ప మీ స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏం అవ్వదండి. అండ్ ఆ అకౌంట్కి కానీ ఏం కాదు. ఎందుకంటే ఎగ్జిక్యూషన్ వరకే బ్రోకర్ ప్లాట్ఫామ్ అండి, వాళ్ళ దగ్గర ఏం స్టోర్ అవ్వవు. చాలామంది మనం చూసుకునేటప్పుడు బ్రోకర్ అకౌంట్ ఓపెన్ చేసుకొని లోపల ఉన్న స్టాక్స్ని మ్యూచువల్ ఫండ్ చూసుకుంటూ ఉంటాం, కానీ ఒరిజినల్ వీళ్ళ దగ్గర స్టోర్ అవ్వండి. డైరెక్ట్గా సిడిఎస్ఎల్ ఎన్ఎస్డిఎల్ దగ్గర ఉంటాయి. అందుకని గవర్నమెంట్ వాళ్ళకి సపరేట్ ప్లాట్ఫామ్ అండి. ఇది ఓన్లీ ఎగ్జిక్యూషన్ కోసం. ఇట్ లుక్ లైక్ రోడ్ అనమాట. అది మన రోడ్డు దాటిన తర్వాత రోడ్తో మనకేం పని అండి, ఇంకా ట్రావెలింగ్ అయిపోయింది అనుకో, రోడ్తో పని లేదు. అందుకని ఏదైనా కొన్న తర్వాత బ్రోకర్తో పని లేదండి. ఇంకా బట్ వీళ్ళతో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుంది సార్? వీళ్ళు ఎక్కువ అమౌంట్ని బ్రోకర్ అకౌంట్లో ఉంచుకోమాకండి. ఒకవేళ మీకు డౌట్ వస్తే బ్రోకర్స్ కొలాప్స్ అవుతారు అని డౌట్ వచ్చింది అనుకోండి, అంటే బ్రోకర్ అకౌంట్లో అమౌంట్ ఎక్కువ పెట్టకండి. అమౌంట్ పెడితే ఏమవుద్దంటే బ్రోకర్ కొలాప్స్ అయ్యాడు అనుకోండి, బ్రోకర్ అకౌంట్లోని అమౌంట్ కూడా కొలాప్స్ అవుద్ది. లీగల్గా దాన్ని తర్వాత క్లెయిమ్ చేసుకోవచ్చు, వేరే సంగతి. బట్ మీరైతే రిస్క్ అవుతుంది. అదే నీకు స్టాక్ రూపంలో కానీ మ్యూచువల్ ఫండ్ అవుతుంటే జీరో రిస్క్ అండి అది లిటరల్లీ. ఓకే. ఎందుకంటే సిడిఎస్ఎల్ ఎన్ఎస్డిఎల్ దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఎవ్రీ మంత్ మీకు మెయిల్ వస్తూనే ఉంటుంది, కన్సాలిడేషన్ స్టేట్మెంట్ క్యాష్ అంటారు, అది వస్తూనే ఉంటుంది ఎవ్రీ మంత్, మనం చూసుకోవచ్చు. యాక్చువల్గా మనం బ్రోకర్ దగ్గర ఏదుందో మనకు అనవసరం. సిడిఎస్ఎల్ ఎన్ఎస్డిఎల్ చెక్ చేసుకుంటా ఉండండి అప్పుడప్పుడు, నీ అసెట్స్ ఏమేమి ఉన్నాయి, ఎన్ని స్టాక్స్ ఉన్నాయి, ఎన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, మీకు క్లారిటీ వస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి బ్రోకర్ అకౌంట్లో అమౌంట్ తక్కువ ఉంచుకుంటే పర్వాలేదు, పెద్ద ఎత్తున డబ్బు ఏం మెయింటైన్ చేయొద్దు. అందుకని బ్రోకర్ మేము ఫ్రాడ్ చేసే ఛాన్స్ చాలా తక్కువ. చేస్తే గీస్తే డబ్బు విషయంలో చేస్తాడు, బట్ ఒరిజినల్గా స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు తీసుకునే హక్కులు లేవు. పర్టికులర్గా కార్వే ఫ్రాడ్ బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే టీపిన్ జనరేట్ చేస్తున్నారు వాళ్ళు సెకండ్ లేయర్ సెక్యూరిటీ కింద. టీపిన్ అంటే ఏదైనా స్టాక్ మీరు కొనాలి అనుకోండి, మళ్ళీ అమ్మాలి ఉన్న స్టాక్ అమ్ముదాం అనుకుంటున్నారు, బ్రోకర్ అకౌంట్లో సెల్ బటన్ నొక్కినా సరే మళ్ళీ ఇంకోసారి సిడిఎస్ఎల్లో ఉన్న టీపీని కూడా అడిగిద్ది. అది అంటే 2 లేయర్ సెక్యూరిటీ. ఓకే ఓకే ఓకే. అది మీ పాస్వర్డ్ మీ మొబైల్కి వస్తుంది పెట్టంగానే, అది ఓటీపీ చెప్తేనే మీకు అమ్ముడు పోద్ది. అంటే బ్రోకర్స్ కూడా ఓన్గా అమ్ముకోలేరు మన సింగిల్ స్టాక్ కూడా మన దాన్ని. అర్థమైందండి. 2 లేయర్ సెక్యూరిటీ అంటారు. అందుకని ఇండియన్ బ్రోకరేజ్ సిస్టమ్ చాలా రెగ్యులేటెడ్ అండి అది, అంటే చాలా టైట్ గవర్నమెంట్ కంట్రోల్స్ ఉంటాయి. అందుకని ఎవ్వరు భయపడాల్సిన పని ఏం లేదు. మీ స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ అన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా వెళ్ళి సిడిఎస్ఎల్లో ఎన్ఎస్డిఎల్లో ఉంటాయి. బ్రోకర్ వాటిని టచ్ కూడా చేయలేడు. సార్, ఒక బ్రోకర్ని మనం చూస్ చేసుకోవాలనుకుంటే ఉండాల్సిన ఒక్కొక్క 3 క్వాలిటీస్ అంటే ఏం? డెఫినెట్గా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్రోకర్ అయి ఉండాలి. కొత్త వచ్చే కంపెనీస్ని తీసుకోవాల్సిన అవసరం లేదు మనకి, ఎందుకంటే ఎస్టాబ్లిష్ అని ఉన్నాయి. మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్తున్నాం అనుకోండి, వాళ్ళ టాప్ హాస్పిటల్ని మనం పిక్ చేసుకుంటాం, చిన్న వాటిని పిక్ చేయం కదా. అవును. అలాగే బ్యాంకులు వెళ్ళామనుకోండి, పెద్ద బ్యాంకులని పిక్ చేసుకోండి, చిన్న వాటిని కాదు కదా. ఈవెన్ బ్రోకరేజ్ ఇండస్ట్రీలో కూడా ఇండియాలోని టాప్ 5 బ్రోకర్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ బ్రోకర్లు ఎవరైనా పర్వాలేదు. రెండోది సర్వీస్, ఫోన్ చేయని పిక్ చేస్తారా లేదా, కస్టమర్ కేర్ ఎలా ఉంటుంది, లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారా లేదా, ఇవి చెక్ చేసుకోండి. అండ్ థర్డ్ వన్ యూజర్ ఫ్రెండ్లీగా ఉందా లేదా ప్లాట్ఫామ్.
ఓకే. అంటే నావిగేషన్కి ఈజీగా ఉందో లేదో చూసుకోండి. ఈ 3 మీకు కంఫర్ట్గా ఉంటే ఛార్జెస్ చూసి కంపేర్ చేసుకోండి. ఛార్జెస్ కనుక లీస్ట్ ఉందని పిక్ చేసుకోండి. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అంటే ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.